అలా ఆ రోజు నాకు ప్రాణదానం చేసిన సిరి వాళ్ళ కొడుకే ఈ క్రిష్. సరేరా, ఆ అమ్మ ఎవరో గాని నీకంత సాయం చేసింది కదా, 10ో 12 ఇచ్చి పంపించేక వీణింటికి తీసుకొచ్చావేంటి? అత్తయ్య, మీరు ప్రాణానికి విలువ కడుతున్నారా? అలా అయితే నా ప్రాణం విలువ ఎంత? మరి సిరికి ఎన్ని కోట్లు ఇస్తే సరిపోతుంది చెప్పండి. బిహారీ, అక్క అంటున్న మాటకి అర్థం ఏంటంటే వాళ్ళకేమైనా సహాయం కావాలంటే సహాయం చేద్దాం, అంతేకాని ఆ బాబుని ఇంటికి తీసుకొచ్చావేంటి అని అంటుంది అంతే. వీడికి సహాయం చెయ్యాలనే నేనింటికి తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళమ్మ ఎక్కడుందో కూడా వాళ్ళకి కనిపించట్లేదు. ఎవరో తనని కిడ్నాప్ చేశారు. అయ్యో, కనిపించకపోవడం ఏంట్రా? వాళ్ళమ్మ దొరికే వరకు క్రిష్ నాతోనే ఉంటాడు. ఆహా, మొన్నటి వరకు మీ అమ్మ, ఇప్పుడు నువ్వు దారిని పోయే వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి ఇంటిని సత్రం చేసేశారు కదరా. వాడికి వాళ్ళమ్మ లేకపోతే ఇంకెవరూ లేరా? ఏ వాళ్ళ నాన్న లేడా? అత్తయ్య, వాళ్ళమ్మ నాకు చేసిన సహాయానికి నేను కృతజ్ఞతగానే ఈరోజు వాడిని ఇంటికి తీసుకొచ్చాను. వాళ్ళమ్మ దొరికే వరకు వాడిక్కడే ఉంటాడు. ఈ విషయంలో ఇంకెవరు గోల్ చేయొద్దు. ఉన్న మాట అంటే నేను గోల చేసినట్టే కనబడుతుందిరా మీకు. వాడికెవరు లేకపోతే ఏ అనాథ శరణాలయంలోనో జాయిన్ చేయాలి గాని సరాసరి ఇలా ఇంట్లోకి తీసుకొచ్చేస్తావా? అత్తయ్య, క్రిష్ ఇక్కడే ఉంటాడు. వాడిక్కడ ఉండడం మీకు నచ్చకపోతే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతేగాని ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడకండి. అంతేలే, నువ్వు మీ అమ్మ ఒకే రక్తంగా బయట వాళ్ల కోసం సొంత మనుషులనైనా వదులుకుంటారు. పద్దు, ఏంజెల్ అంటే చాలా మంచిది. ఏంజెల్ అంటే నాన్నకి అంత హెల్ప్ చేసింది కదా, ఇప్పుడు మనం తిరిగి హెల్ప్ చేస్తే ఏంటి? ఓసై, నీకేం తెలీదు, నువ్వు కామ్గా ఉండు. పద్దు, నేను కాదు కామ్గా ఉండాల్సింది, నువ్వు. బ్యాట్మ్యాన్, నేను వెళ్ళిపోతాను బ్యాట్మ్యాన్. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీ అమ్మ దొరికేంత వరకు నీ బాధ్యత నాదిరా. ఊళ్ళో ఉన్న వాళ్ళ బాధ్యతలన్నీ నెత్తి మీద పెట్టుకోరా. చెప్తే వినరుగా ఊళ్ళో ఉన్న సంతనంతా తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటారు. ఏంటో వీళ్ళ విధానాలు. రేపడు బాబు, వీడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలరా. అలాగే బాబు. బాబు, భోంచేద్దుకండ్రా. నాకు ఆకలిగా లేదంకుల్, నాకొద్దు. ఆకలిగా లేకపోవడం ఏంటి బాబు? రాత్రి అయింది కదా, ఒక ముద్ద తిని పడుకుందివా? నాకొద్దు అంకుల్, నాకొద్దు. హరికృష్ణ, హరికృష్ణ, నీకు హరికృష్ణ అంటే నచ్చదు కదా, మరి పలికావేంటి? హరికృష్ణ అనే పిలుపు మా అమ్మకి చాలా ఇష్టం, అందుకే పలికాను. సారీ హరికృష్ణ. సారీనా? సారీ ఎందుకు చెప్తున్నావు? నేను నిన్ను చాలాసార్లు హరికృష్ణ హరికృష్ణ అని ఏడిపించాను కదా, అందుకే క్రిష్ సారీ చెప్తున్నాను. పర్లేదులే సిరి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా కాదు, చెయ్యి కలపాలి. ఫ్రెండ్స్.
సరే భోంచేద్దాం పదా. నాకు ఆకలిగా లేదు. నీకు భోజనం వద్దైతే నాకు కూడా భోజనం వద్దు. అదేం సిరి, నాతో నీకెందుకు? నువ్వు వెళ్ళి తిను. లేదు, నువ్వు తింటేనే నేను తింటాను. నువ్వు వెళ్ళి తిను ప్లీజ్, నాకొద్దు. పోనీ ఇంకెవరైనా తినిపిస్తే తింటావా? మామూలుగా మా అమ్మ తినిపిస్తుంది. ఎప్పుడైనా మా అమ్మ లేకపోతే మా బామ్మ తినిపిస్తుంది. మా బామ్మేమో హాస్పిటల్లో ఉంది. నాకు ఈ ఇంట్లో బ్యాట్మెన్ తప్పించి ఎవ్వరూ తెలీదు. అలాగే, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. హ, సిరమ్మ. క్రిష్, ఇదిగో నీకిష్టమైన బొమ్మ. లాస్ట్ టైం నువ్వు ఆడుకుంటుంటే నేను నీ దగ్గర నుంచి ఈ బొమ్మ లాగేసుకున్నాను కదా. ఇప్పుడు నీకు ఈ బొమ్మ ఇచ్చేస్తాను. నువ్వు కూడా భోంచేయి, సరేనా? సరే, నేను భోజనం చేస్తానులే, కానీ నాకు ఈ బొమ్మ ఏమొద్దు. ఒక్క నిమిషం ఉండండి. పండు, ప్లేట్లో భోజనం తీసుకొనిరా. అలాగేనమ్మా. మీ ఇద్దరికి నేను తినిపిస్తాను, సరేనా? సరే నాని. ఇదిగోండమ్మా. చూసావామ్మా, మా అత్తయ్య సిరికి పెడుతుంది అంటే అర్థముంది, కాని ఎవరో బయట నుంచి వచ్చిన వాడికి కూడా గోరుముద్దలు పెడుతుంది చూడు. చూస్తున్నానే, చూస్తున్నా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, భలే గోరుముద్దలు తినిపిస్తున్నావుగా. పిల్లలు కదా వదినా, అందులో పాప వాళ్ళమ్మ కనిపించట్లేదన్న బాధలో ఉన్నాడు, అందుకని తినిపిస్తున్నాను. నీకు పొరాయి వాళ్ళని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకోవడం అలవాటేగా. మళ్ళీ దాని గురించి నాకెందుకు చెప్పడం? ఏ పద్దు, ఏంటంటున్నావు? ఏ సిరి, చిన్న పెద్ద లేదా? మా అమ్మని పద్దు అని పిలవద్దు. నాకు ఇలాగే అలవాటు, నేను ఇలాగే అంటాను.